కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికపై పార్టీ దృష్టి సారించింది. ఈ నెలాఖరు కల్లా వీటిని పూర్తి చేయాలని ఏఐసీసీ గడువును నిర్దేశించింది. ఇందుకోసం అధిష్టానం నియమించిన 22 మంది పరిశీలకుల రాష్ట్ర పర్యటనకు వచ్చారు. వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హడావుడి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 35 డీసీసీలకు 4 కార్పొరేషన్ల కమిటీలకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ వేర్వేరుగా డీసీసీలున్నాయి. అన్ని జిల్లాల్లో పరిశీలకులు వారం రోజుల పాటు పర్యటించి పార్టీ శ్రేణులతో మాట్లాడతారని ప్రభుత్వం తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బ్లాక్ వారీగా 2 సమావేశాలు పెట్టి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోనున్నారు. జిల్లాలు ప్రస్తుత అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు సూచనలు తీసుకుంటున్నారు. డీసీసీ అధ్యక్షులు కీలక పాత్ర పోషించబోతున్నారని, ఈ పదవులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పరిశీలకులు తెలిపారు. పోటీ పడుతున్న నేతల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. పూర్తి పరిశీలన అనంతరం ఒక్కో డీసీసీకి 3 పేర్లతో ఏఐసీసీకి జాబితా పంపనున్నారు. చివరికి ఏఐసీసీ అధికారికంగా డీసీసీ అధ్యక్షుల పేర్లను ప్రకటించనుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికపై పార్టీ దృష్టి సారించింది. ఈ నెలాఖరు కల్లా వీటిని పూర్తి చేయాలని ఏఐసీసీ గడువును నిర్దేశించింది. ఇందుకోసం అధిష్టానం నియమించిన 22 మంది పరిశీలకులు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో హడావుడి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 35 డీసీసీలకు 4 కార్పొరేషన్ల కమిటీలకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ కు వేరువేరుగా డీసీసీలున్నాయి. అన్ని జిల్లాలో పరిశీలకులు వారం రోజుల పాటు పర్యటించి పార్టీ శ్రేణులతో మాట్లాడతారని ప్రభుత్వం తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బ్లాక్ వారీగా 2 సమావేశాలు పెట్టి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోనున్నారు. జిల్లాల ప్రస్తుత అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకుల సూచనలు తీసుకుంటున్నారు. డీసీసీ అధ్యక్షులు కీలక పాత్ర పోషించబోతున్నారని, ఈ పదవులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పరిశీలకులు తెలిపారు. పోటీ పడుతున్న నేతల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. పూర్తి పరిశీలన అనంతరం ఒక్కో డీసీసీకి 3 పేర్లతో ఏఐసీసీకి జాబితా పంపనున్నారు. చివరికి ఏఐసీసీ అధికారికంగా డీసీసీ అధ్యక్షుల పేర్లను ప్రకటించనుంది. ఈజిప్టులోని షార్మ్ ఎల్ షేఖ్లో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ శాంతి ఒప్పందానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసి సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా, భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, వీసా ఫీజుల పెంపు నేపథ్యంలో ట్రంప్ నుంచి మోదీకి ఆహ్వానం అందడం గమనార్హం. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఈజిప్టులోని షార్మ్ ఎల్ షేఖ్లో గాజా శాంతి ఒప్పందం జరగనుంది. ఈ శాంతి ఒప్పందానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసి సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా, భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, వీసా ఫీజుల పెంపు నేపథ్యంలో ట్రంప్ నుంచి మోదీకి ఆహ్వానం అందడం గమనార్హం. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
జమ్మూ కాశ్మీర్లో కురిసిన భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ చర్యలు భవనంపై పడటంతో నేలమట్టం అయింది. ఇటీవల ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో కూలిన సమయానికి భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా గ్రామాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. వరుస ప్రమాదాలకు చెట్లను నరికివేస్తూ కొండలపై రోడ్లు వేయడమే కారణమని, టూరిజం కోసం ప్రకృతిని నాశనం చేయవచ్చని సుప్రీంకోర్టు హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్లో కురిసిన భారీ వర్షాలకు ఓ భవనం కుప్పకూలిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ చర్యలు భవనంపై పడటంతో నేలమట్టం అయింది. ఇటీవల ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో కూలిన సమయానికి భవనంలో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా గ్రామాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. ఇక వరుస ప్రమాదాలకు చెట్లను నరికివేస్తూ కొండలపై రోడ్లు వేయడమే కారణమని, టూరిజం కోసం ప్రకృతిని నాశనం చేయవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 2018లో తిత్లీ తుఫాన్ సమయంలో పవన్ తో కలిసి శ్రీకాకుళంలో పర్యటించిన ఫోటోను నాదెండ్ల ట్వీట్ చేశారు. 7 ఏళ్ల క్రితం 2018లో తిత్లీ తుఫాను వచ్చినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి తాను బాధితుల్ని పరామర్శించినప్పటికీ ఓ ఫోటోను మంత్రి ఎక్స్ లో షేర్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం కోసం తాను ఎలా ప్రయాణం మొదలు పెట్టానో వివరించారు. ఇక క్లిష్ట సమయాల్లో పవన్ తమను ఎలా మోటివేట్ చేశారో కూడా వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాదెండ్ల మనోహర్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ పవన్ రిప్లై ఇచ్చారు. ఇందులో పవన్ తాము వారితో జరిపిన సంభాషణ చాలా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. ఇక వారు ఉచితాలను అడగడం లేదు, వారు ఎటువంటి సంక్షేమ పథకాలను అడగడం లేదు, కానీ వారు తమకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి, ఉచితాలను కాదు అని గట్టిగా చెప్పారని తెలిపారు. మన యువత యొక్క నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలని, వారి కలలను నెరవేర్చుకోవడానికి, వారిని అర్థం చేసుకోవడానికి నేను మన యువతను కలుస్తూనే ఉంటానని వెల్లడించారు. నారావారి మద్యాన్ని ఏపీ మొత్తం అమ్ముతున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. నకిలీ మద్యంతో మహిళల పసుపు కుంకాలతో ఆడుకుంటున్నారని అన్నారు. నకిలీ మద్యం గ్యాంగ్తో చంద్రబాబు, లోకేష్ కు సంబంధాలున్నాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో గంజాయి, నకిలీ మద్యం పెరిగాయని మాజీ మంత్రి రోజా విమర్శించారు. మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు, దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా, బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు,
ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. మరి అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లు నుండి భద్రాచలం వెళ్లే మార్గంలో రాజమండ్రి భద్రాచలం నేషనల్ హైవేపై మారేడుమిల్లి చింతూరు మధ్య ఘాట్ రోడ్లోని దుర్గమ్మ గుడి సమీపంలో కాకినాడకు చెందిన టెంపో ట్రావెలర్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.